గ్రేట్ అన్నమాట. గ్రేట్. వెల్కమ్, వెల్కమ్ వన్స్ అగైన్. అందరికీ కూడా సూపర్. డే బై డే ఇన్ ఎవ్రీ వే ఐఎమ్ గెటింగ్ బెటర్ అండ్ బెటర్. ఎస్, ఎస్. ఎస్. టుడే ఈజ్ ద బెస్ట్ డే అన్నమాట. ఎందుకనంటే నిజంగా చెప్తున్నా, ఈ రోజు ఆ, ఒక సామాన్య వ్యక్తికి అసలు ముందు మనం ఈ బిజినెస్ ఎందుకు చేస్తున్నాము అనే దాని గురించి ఒకసారి డిస్కషన్ చేద్దాం. ఆర్ యు రెడీ? ఎస్, రెడీ. రైట్. దానికంటే ముందు ఈరోజు మురళీ సార్ నిజంగా చక్కగా నిన్న జరిగిన కొన్ని విషయాలు ఏవైతే డైరెక్ట్ సెల్లింగ్ ఎందుకు చేయాలి అనే విషయాల గురించి, డైరెక్ట్ సెల్లింగ్ లో ఉన్న విషయాల గురించి రిమైండ్ చేసినందుకు మురళీ సార్ కోసం బిగ్ క్లాప్స్ సార్, బిగ్ క్లాప్స్ అనమాట. సూపర్, సూపర్. థ్యాంక్ యూ సార్. ఆ ఫోకస్ ఉండాలి ప్రతి ఒక్కరిలో కూడా. అసలు ఎందుకు అనే దాని గురించి ప్రతి ఒక్కరిలోనూ కూడా ఆ అవేర్నెస్ తెచ్చుకుని విధంగా అట్లీస్ట్ సెల్ఫ్ డిఫెన్స్ ఒక్కసారి మనకు మనమే దానికి సంబంధించిన విషయాల గురించి చెక్ చేసుకుంటే, పరిశీలన, ఆత్మ పరిశీలన ఒక్కసారి చేసుకుంటే రియాలిటీ ఏంటనేది బయటకు వస్తుంది అనమాట. అది చేసుకోవాలి ప్రతి ఒక్కరు కూడా. ఏదో విన్నాం, వచ్చాం, చూసాం, వెళ్ళిపోయాం అన్నట్టు కాకుండా రియల్గా మీ ప్రజెన్స్ ఏదైతే ఉందో ప్యానల్ ముందు 100% పెడితే మీకు మీ జీవితం పట్ల 100% క్లారిటీ దొరకడానికి అవకాశం ఉన్న ఏకైక ప్లాట్ఫామ్ జూమ్ ప్లాట్ఫామ్ సార్. ఓకే, రైట్. దానికోసం ఈ రోజు మీరొక్కరే కాకుండా మీ టీంలో ఉన్న ప్రతి ఒక్కరికి ఈ ఇన్ఫర్మేషన్ అందేటట్టు మీరందరూ కూడా ప్లాన్ చేసుకోవాలి. ప్రతి ఒక్కరు కూడా ఒక్కసారి మీ టీంలో టాప్ 20 టీం అటెండ్ అయ్యారా లేదా ఒకసారి చెక్ చేసుకోండి. ఎందుకంటే ఈ రోజు అటెండ్ అయిన ప్రతి వ్యక్తికి ఒక ఇన్ఫర్మేషన్ మస్ట్ అండ్ షుడ్ గా 100% ఈ రోజు ఒక మంచి ఎందుకు ఈ బిజినెస్ అనే దానికోసం ఒక మంచి క్లారిటీ దొరకబోతుంది. కాబట్టి 100% ప్రతి ఒక్కరిని అటెండ్ చేసుకోవడానికి ఒక్కసారి మీ యొక్క ఫోన్స్ కాల్స్ ఏదైతే ఉందో మీ చేతిలో ఉన్న ఫోన్ తీసుకొని ఒకసారి ఆ ఫోన్ ఉపయోగించే సమయం వచ్చింది. ఒకసారి యూజ్ చేయండి ఒక మంచి పని కోసం. ఓకే, గ్రేట్ అన్నమాట. ఎవరైతే లీడర్స్ వచ్చారో ఒకసారి ర్యాంక్ 1 అండ్ అబౌవ్ లీడర్స్ అందరూ కూడా హ్యాండ్ రైజ్ చేసి ఫ్రంట్ ప్యానల్కి వచ్చేసేయండి. దాంతోపాటు వీడియోలు ఆన్ చేసుకోండి. వీడియోలు ఆన్ చేసుకుంటేనే నేను ఈరోజు సబ్జెక్ట్లోకి వెళ్తా. నేను యాక్చువల్లీ 7:30 కల్లా ఇవాళ క్లోజ్ చేద్దాం అనుకుంటున్నా. బట్ మీరు సహకరిస్తేనే, మీరు కోఆపరేట్ చేస్తేనే నేను అది చేయగలుగుతా. ఎస్, రైట్. మీకు రోజు జరుగుతున్న ఇన్ఫర్మేషన్, దొరుకుతున్న ఇన్ఫర్మేషన్ ఓకే బాగుంది అని అనుకుంటే మీరు వీడియోలు ఆన్ చేసుకోండి. ఎస్, ఆర్ యు రెడీ? రైట్. ఎందుకు ఎందుకు మరి అసలు యాక్చువల్లీ అందరం బిజినెస్ చేస్తాం, ఎందుకు చేయాలి? చాలా మందికి ఈ విషయం పట్ల కొంచెం క్లారిటీ లోపించిందనే నేను అనుకుంటున్నా. బట్ ఈ రోజు అయితే మనకు తెలుస్తుంది అనమాట. దానికోసం ఒక్క 10 నిమిషాలు డిస్కషన్ చేద్దాం. ఓకేనా? రైట్ అనమాట. రైట్. మీరందరూ రెడీ అంటే నేను స్క్రీన్ షేర్ చేస్తాం. ఆర్ యు రెడీ? ఎస్. బిఫోర్ దట్, దానికంటే ముందు చూడండి సార్, మన టీంలో గ్రేట్ అనమాట కోర్ క్లబ్ లీడర్స్ చూడండి, రోజు రోజుకి వస్తూనే ఉన్నారనమాట. ప్రతిరోజు ఒక్కొక్కరు కోర్ క్లబ్ లీడర్ కోర్ క్లబ్ లోకి రావడం నిజంగా ఎక్సలెంట్ అనమాట. సేమ్ ఎస్ రాణి మేడం అనమాట, గ్రేట్ లీడర్. నిజంగా కోర్ క్లబ్ లోకి ఎంటర్ అయ్యారు. మిషన్ 400 బీబీ పర్ వీక్, ఒక వారంలో 400 బీబీ కంప్లీట్ చేసినందుకు గాను ఎస్ రాణి మేడం కోసం బిగ్ కంగ్రాచులేషన్స్ అండ్ బిగ్ క్లాప్ సార్. అందరూ కూడా సూపర్, సూపర్, గ్రేట్, గ్రేట్ లీడర్, గ్రేట్ లీడర్. సార్ చెక్ చేసుకోండి. రైట్, డన్. మనం ఈ బిజినెస్ లో ప్లాన్ చెప్పేటప్పుడు ప్రతిసారి వై షుడ్ ఐ డూ చెప్తున్నామా? వై షుడ్ ఐ డూ, ఎందుకు నేను ఈ బిజినెస్ చేయాలి అనే దాని గురించి ఒక 15 పాయింట్ల గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. కానీ ఎక్స్ప్లెయిన్ చేసే ప్రాసెస్లో క్లియర్గా ఒక్కొక్క పాయింట్ గురించి మనం చాలా చాలా విషయాలు డిస్కషన్ చేస్తాం. ప్రతి ఒక్కరికి మనందరికీ తెలిసిన విషయాలు ఏంటంటే, ఫస్ట్ పెట్టవలసిన అవసరం లేదు అనే విషయం డిస్కషన్ చేస్తాం. మన పైన బాస్ లేరు, మనం దీంట్లో ఎంప్లాయ్ కాదు, మనం ఇంటికాడ ఉండి కూడా ఈ బిజినెస్ చేసుకోవచ్చు. ఏ జాబ్ చేసుకుంటున్నా సరే ఖాళీ టైంలో కూడా మనం ఈ బిజినెస్ చేయొచ్చు. మనం ఈ బిజినెస్ చేయాలంటే ఒక ప్లేస్ నుంచే కాదు, డిఫరెంట్ ఏరియాల నుంచి మనం ఈ బిజినెస్ చేయొచ్చు అనే విషయాలు మనం చేస్తున్నాం. ఈ బిజినెస్ చేయాలి అని అంటే మనం జస్ట్ దీన్ని డబ్బులు కట్టించేది కాదు, న్యాచురల్ గా చేసేది. జస్ట్ మనం బ్రెయిన్ వాడితే చాలు అనే విషయం డిస్కషన్ చేసాం. ఎస్, అంటే మనకి జాతకాలు, వాటికి సంబంధించిన మనకు అదృష్టం ఏమీ అవసరం లేదు. కమ్యూనికేషన్ స్కిల్స్ డెవలప్ అవుతాయి కాబట్టి మనం బిజినెస్ చేయాలి. కింగ్ లైఫ్ స్టైల్ దొరుకుతుంది కాబట్టి బిజినెస్ చేయాలి అనే విషయాలు డిస్కషన్ చేసాం.
కానీ 7th పాయింట్, ఎప్పుడైనా ఎవరికైనా 7వ పాయింట్ ఏంటి? 7వ పాయింట్, టైం కాంపౌండింగ్ ద త్రూ డూప్లికేషన్. రైట్, దీని మీనింగ్ ఎప్పుడైనా ఎవరికైనా అర్థమైందా, తెలిసిందా? రైట్, తెలియొచ్చు. బట్ నేను ఏమంటానంటే, ఇక నుంచి మీ ప్రతి ఒక్కరికి ఈ పాయింట్ గురించి మనకు తెలిస్తే నిజంగా వండర్స్, వండర్స్ కాదు సార్, మనలాంటి సామాన్య వ్యక్తులకి ఇది ఒక అద్భుతమైన వరం, ఒక అవకాశం అని చెప్తాను అనమాట నేనైతే. రైట్, దీని గురించి ఒక్కసారి దీని మీనింగ్ ఏంటి అసలు? టైం టైం కాంపౌండింగ్ త్రూ డూప్లికేషన్ అనే మీనింగ్ ఏంటి అసలు? ఒకసారి చూడండి. అంటే మనం బయట చూస్తూ ఉంటాం అన్నమాట, బయట మార్కెట్లో ప్రతి చోట, ప్రతి ఏరియాలో మనకి ఇట్ల గురించి వింటూనే ఉంటాం. చక్రవడ్డీ, వృద్ధి రేటు, అవునా కదా, వడ్డీ మీద వడ్డీ, పెట్టుబడి, ఇవన్నీ ఎక్కువగా మనం వింటూ ఉంటాం. కానీ కాంపౌండింగ్ ఇంట్రెస్ట్ అంటారు అనమాట వీటిని. అయితే వీటికి సంబంధించిన విషయాల గురించి చాలా మందికి అవగాహన ఉండదు అనమాట, అవేర్నెస్ ఉండదు. ఇక్కడ ఇక్కడ ఏం చెప్తుందంటే, నీ టైం ద్వారానే, అట్లీస్ట్ నువ్వు పెట్టిన ఎఫర్ట్ ఏదైతే ఉందో, నీ టైం ద్వారానే నీ వర్క్ని డూప్లికేషన్ చేయొచ్చు, అధికం చేసుకోవచ్చు, ఎక్కువ చేసుకోవచ్చు అనే విషయాలు మీరు ఈరోజు తెలుసుకోబోతున్నారు అనమాట. అది ఎలా, ఏ విధంగా, నిజంగా మనలాంటి ఒక సామాన్యుడికి నిజంగా ఇట్లాంటి అవకాశం, ఇంత పెద్ద అవకాశమా, ఇది మనం ఇంత చేయొచ్చా అనే విషయం ఈరోజు మీకు క్లారిటీ దొరకబోతుంది. ఒకసారి చూద్దామా? అసలు మామూలుగా అయితే టైం కాంపౌండ్ త్రూ డూప్లికేషన్ అంటే ఏంటి? మనం చక్రవడ్డీ, వృద్ధి రేటు రెట్టింపు అవ్వడం, సమయాన్ని బట్టి సంపద పెరగడం, పెట్టుబడి అంటే అసలు ఏదైతే మీరు పెట్టుబడి పెట్టారో దానికి వడ్డీ కాలక్రమేణా రెట్టింపు అవ్వడం, డబల్ అవ్వడం, పెరిగిన మొత్తం మీద మళ్ళీ ఆ వడ్డీ మీద మళ్ళీ వడ్డీ, కాంపౌండింగ్ ఇంట్రెస్ట్ పడ్డాన్ని ఇది సూచిస్తుంది అనమాట. మనకి ఇది తెలియజేస్తుంది ఇప్పుడు మనం చెప్పేది. అది మన వర్క్ ప్రాసెస్లో మన టైం ద్వారా దాన్ని ఎట్లాగా జరుగుతుంది అనే దానికోసం ఈరోజు మనం చూద్దాం. ఓకేనా? రైట్, గ్రేట్ అనమాట. రైట్, మిమ్మల్ని కొన్ని విషయాలు నేను అడుగుతాను, మీరు దానికి సమాధానం చెప్పండి. ఓకే, రైట్. చెప్పండి, ఒక వ్యక్తి బయట పని చేయాలంటే, ఎనీ వర్క్, ఎనీ బిజినెస్, అది ఏదైనా తీసుకోండి, రెగ్యులర్గా చేసే వర్క్ అనుకోవచ్చు, పని దినాలు అనుకోవచ్చు, ఎన్ని గంటలు పనిచేస్తాడు రోజు? 8 అవర్సే కదా, మన గవర్నమెంట్ నిర్ధారించిన టైమింగ్ ఇది. ఇప్పుడు నువ్వు నేను పెట్టుకున్నది కాదనమాట, మన సిస్టమ్ ఏదైతే గవర్నమెంట్ సిస్టమ్ పెట్టిన పని దినాలన్నమాట. దీనికి మించి ఎక్కువ పని చేసినా మీరు శిక్షకి మీరు కేసు పెట్టొచ్చు ఆ వ్యవస్థలో, ఆ సంస్థ మీద కూడా. రైట్, అంటే 8 గంటల మించి మనం పని చేయకూడదు. ఓకే, ఇదే తీసుకుందాం బేసిక్. ఒక రోజులో 8 గంటలు అనేది ప్రతి వ్యక్తి పని చేస్తాడు. వారంలో ఎన్ని రోజులు పని చేస్తాడు? చాలా ఇంపార్టెంట్ సార్, వినండి, చాలా క్లియర్గా వినండి. ఓకే, ఒక రోజులో ఒక వ్యక్తి 8 గంటల వర్క్ చేస్తాడు, 24, అతనుకున్న 24 గంటల్లో. రైట్, వారంలో అతను జస్ట్ 6 రోజులే వర్క్ చేశాడు. ఎస్, వారంలో 6 రోజులు వర్క్ చేస్తే ఎన్ని గంటలు అవుతుంది? 48 గంటలు. అతను వర్క్ వారం మొత్తం మీద 48 గంటలు మాత్రమే పని చేస్తాడు. ఎస్ సార్, నో? ఇంతకుమించి ఎక్కువ పని చేస్తున్నారా? చేస్తారు, చాలా మంది ఓటీలు చేస్తారు. ఒకసారి గుర్తు చేసుకోండి. లేదు సార్, నేను 8 గంటల పని చేస్తున్నాను అనుకుంటున్నారేమో. నో నో, మీరు ట్రావెలింగ్ చేసే, అండ్ మీరు ఇక్కడి నుంచి ఇంటికాడి నుంచి బయలుదేరిన కాడి నుంచి మళ్ళీ ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చేంత వరకు, అది ఏ పని అయినా సరే, బిజినెస్ అయినా సరే, మీరు షట్టర్ తెరవాలైనా సరే, ఏదైనా సరే, మీకు ఇంచుమించు ఒక 10 గంటల పైనే మీరు దీనికి సంబంధించిన విషయం మీద మీ ఫోకస్ అనేది, మీ వర్క్ అనేది పడుతుంది అనమాట, తెలియకుండానే. ఎస్ సార్, నో? ఎస్, ఒక వారంలో 48 గంటలు మీరు వర్క్ చేస్తున్నారు, దీన్ని మార్చడానికి లేదు, అవునా కదా? రైట్, తర్వాత మీరు 1 మంత్కి ఎన్ని గంటలు పని చేస్తున్నాం? గంటల్లో మనం కౌంట్ చేస్తున్నాం. 192 గంటలు మనం ఒక నెలలో మనం పనిచేస్తాం. ఎస్, ఒక 1 మంత్లో మనం 192 గంటలు పనిచేస్తే 1 ఇయర్లో ఎన్ని గంటలు అవుతుంది? 2304 గంటలు మనం సంవత్సరం మొత్తం మీద మనం పనిచేసే గంటలు. అంటే చెప్పండి, ఇట్లాగా ఒక మనిషి చదువు పూర్తయిన తర్వాత, అతను ఉద్యోగం కావచ్చు, ఏ పనైనా సరే, అతనికి శరీరం శక్తి ఉన్నంత సేపు ఎన్ని సంవత్సరాలు పనిచేస్తాడు? అది ఏ పనైనా సరే, ఒక మనిషి ఆఫ్టర్ 25 ఇయర్స్ తర్వాత, ఉద్యోగం వచ్చిన తర్వాత కావచ్చు, ఏదైనా కావచ్చు, ఆఫ్టర్ దట్ ఎన్ని సంవత్సరాలు అతను పని చేయగలుగుతాడు? పూర్తి సర్వీస్, అతనుకున్న సర్వీస్ 40 సంవత్సరాలు, 40 ఇయర్స్, అంతకుమించి పని చేయగలుగుతాడా? ఎస్,
ఎంటైర్ 40 సంవత్సరాల లైఫ్ మొత్తం ఆయన ఏం చేస్తాడు? పని చేస్తాడు. ఆ 40 సంవత్సరాల్లో వ్యవధిలో అతను పనిచేసే పని గంటలు ఎన్ని గంటలు? 92,160 గంటలు అతను పని చేస్తాడు. చెప్పండి సార్, దీన్ని తప్పించుకోవడానికి ఎవరికైనా ఉందా? అవకాశం ఉందా? ఇందులో ఏమాత్రం మీ లైఫ్లో ఇది గనక జరగకపోతే మీ లైఫ్లో, మీ జీవితంలో ఒక రోజు అనేది, ఒక వారం అనేది, ఒక నెల అనేది, ఒక సంవత్సరం అనేది గడుస్తుందా? నో సార్. మీ దగ్గర ఆస్తులున్నా, నిజంగా చెప్తున్నా, ఆస్తుల్ని కాపాడుకోవడానికి కోసం మీరు ఇన్ని గంటలు పనిచేయాల్సిందే. ఆస్తుల్ని పెంచుకోవడానికైనా మీరు ఇన్ని గంటలు పనిచేయాల్సిందే. మీరు ఈ 5,000 నోట్లోకి వెళ్ళాలని ఈ 8 గంటలు పనిచేయాల్సిందే. కంపల్సరీ ఇక్కడ మీరు చూస్తున్న ప్రతిదీ కూడా అక్షర సత్యం. ఎస్ సార్, నో? రైట్. మనం చూస్తున్నాం, ఇది ఒక సామాన్యుడు ప్రతి ఒక్కరూ మనం డిజైన్ చేసి, మన సొసైటీ మనకి డిజైన్ చేసి మీరు ఇలాగే పని చేయాలనేది మన ఎడ్యుకేషన్ సిస్టమ్ కానీ, మన సొసైటీ కానీ, మన గురువులు కానీ, ఎవ్రీథింగ్ ఏ టు జెడ్ మనకు చెప్పింది ఇదే. అవునా కదా? రైట్. దీని నుంచి దీన్ని బద్దలు కొట్టుకుని దీనిలో ఉన్న విషయాల్ని ఇంతకు మించి నేను చెప్తున్న టైం కాంపౌండ్ త్రూ డూప్లికేషన్ అనే పాయింట్ని మనం కరెక్ట్గా క్యాచ్ చేయగలిగితే వాళ్ళే బిజినెస్ మ్యాన్స్, బిజినెస్ హోల్డర్స్, చరిత్రను సృష్టించిన వాళ్ళు, వరల్డ్ని శాసిస్తున్న వాళ్ళు, ఈ ప్రపంచాన్ని శాసిస్తున్న వాళ్ళు. ఈ యొక్క చిన్న టెక్నిక్ తెలిస్తే ఎవరికైనా, నిజంగా చెప్తున్నా సార్, ఉన్నత స్థానం నుంచి అత్యున్నత స్థానానికి వెళ్ళడానికి ఒక మంచి మార్గంగా మీకు ఈరోజు 100% తెలుస్తుంది అనమాట. అంత పవర్ఫుల్ అనమాట ఈ పాయింట్. ఒక సామాన్యుడికి ఇలాంటివి దొరకడం చాలా కష్టం. బయట అయితే ఇక్కడ ఏం జరుగుతుంది చూద్దాం. ఇప్పుడు మీరు ఇంత మనం అనుకున్నాం కదా, కాంపౌండింగ్ ఇంట్రెస్ట్, అసలు మీద వడ్డీ, వడ్డీ మీద వడ్డీ, టైం మనకి మనీ మీద వచ్చే ఇంట్రెస్ట్ అది. బట్ మన టైంని ఇక్కడ కాల్కులేట్ చేస్తే మన టైం చూడండి, ఒక జీవితంలో ఒక వ్యక్తి 40 సంవత్సరాల వ్యవధిలో అతను మొత్తం జీవితం 40 సంవత్సరాలు పనిచేస్తున్నాడు. ఇప్పుడు ఇదే విషయాన్ని చూడండి, ఇక్కడ మీరు ఈ బిజినెస్లోకి ఇన్వాల్వ్ అయ్యారు. ఏ బిజినెస్లోకి? డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలోకి ఇన్వాల్వ్ అయ్యారు మీరు. అందులో గ్రేట్ షేప్ షాప్లోకి మీరు ఎంటర్ అయ్యారు. మరి షేప్ షాప్లో చూడండి, ఒక లీడర్ ఇండి పాయింట్కి రావాలంటే మనకు తెలుసు కదా, డైమండ్ అనే పొజిషన్ ప్రతి ఒక్కరికి తెలుసు. అందులోకి వెళ్తే మన టీమ్ సైజ్, నిన్న మాట్లాడుకున్నట్టు మన టీమ్ సైజ్ ఎంత ఉంటుంది ఓవరాల్గా? మన టీమ్ సైజ్ ఓవరాల్గా ఒక డైమండ్కి ఎంతమంది ఉంటారు? మనందరికీ తెలుసు మన టీమ్ సైజ్ 8,000 మంది టీమ్ సైజ్ ఉంటుంది. ఎస్ సార్, నో? ఇదంతా క్లియర్ మనకి. రైట్. మీరు వెళ్ళే ప్రాసెస్లో బిజినెస్ చేసుకుంటూ వెళ్తూ ఒక డైమండ్ అయ్యాం, దీంట్లో ఒక టీమ్ సైజ్ 8,000 మంది అయ్యారు అని అనుకుంటే, వీళ్ళలో మనం ఇక్కడ చూడండి, వీళ్ళల్లో మనం పర్సంటేజ్ తీద్దాం. అందరూ వర్క్ చేస్తారా మన టీమ్ సైజ్లో? ఎంత పర్సంటేజ్ చేస్తారు? మనకు తెలుసు మార్కెట్ రేషియో, స్టాటిస్టిక్స్ ఏం చెప్తున్నాయంటే ఎంటైర్ వరల్డ్ మొత్తం స్టాటిస్టిక్స్ మనకున్న టీంలో అది ఎంతమంది అయినా సరే 10% మాత్రమే ఉంటుంది. 10%. అంటే ఈ 10% వర్క్ జరిగితే మీ కింద ఒక యాక్టివ్ లీడర్స్, ఈ 8,000 మందిలో యాక్టివ్ లీడర్స్ ఎంతమంది ఉంటారు? 800 మంది. కనిపిస్తుంది కదా అందరికీ లీడర్స్? స్క్రీన్ ఓకే కదా? 800 మంది మాత్రమే, సభ్యులు మాత్రమే యాక్టివ్గా వర్క్ చేస్తారు. ఎస్. ఈ 800 మంది యాక్టివ్గా వర్క్ చేస్తే చూడండి, ఓన్లీ 10% తీస్తే ఎన్ని గంటలు అవుతుంది? వాళ్ళకున్న టయాన్ని అట్లీస్ట్ ఉన్న రోజులో క్వాలిటీ సమయం, అందరికి 24 గంటలు ఉంటుంది. బట్ బయట అయితే మనం 8 గంటలు కంపల్సరీ వర్క్ చేయాలి. బట్ దీంట్లో ఉన్న యాక్టివ్ లీడర్స్ ఓన్లీ 1 and 2 అవర్స్ మాత్రమే వర్క్ చేశారు అనుకుందాం. చూడండి, చాలా ఇంపార్టెంట్ సార్. రైట్. ఒక రోజులో వచ్చిన 800 మెంబర్స్ మనం తీసుకున్న పని గంటలు వచ్చి ఓన్లీ 1 to 2 అవర్స్ అనుకుంటే, ఓవరాల్గా క్వాలిటీ టైం వచ్చి ఓన్లీ 2 గంటలే అనుకుందాం. పార్ట్ టైం ఆర్ ఫుల్ టైం మీరు ఏ పని చేసుకుంటున్నా సరే, అక్కడ చూడండి క్వాలిటీ, ఒక 800 మంది రోజుకి 2 గంటలు వర్క్ చేస్తున్నారంటే ఓవరాల్గా నువ్వు డైమండ్ అయ్యావంటే చూడండి, నీ కింద 2 గంటలు వర్క్ చేస్తే ఎన్ని గంటలు పని జరుగుతుంది ఒక్క రోజులో?
పర్ డే 1600 గంటలు. మామూలుగా అయితే నీకు ఎన్ని గంటలు సార్ వర్క్? 24 అవర్స్. అందులో 8 అవర్స్ మాత్రం వర్క్ చేస్తావు. కానీ ఇక్కడ నువ్వు ఈ బిజినెస్లో డైమండ్ అయిన తర్వాత నీ కింద ఎన్ని గంటల వర్క్ జరుగుతుంది? 1600 గంటలు నీ కింద పని గంటలు అనేది జరుగుతుంది. ఎస్ ఆర్ నో? రైట్. ఇక్కడ మెయిన్ అది కాదు ట్విస్ట్. ఇక్కడ చూడండి, ఈ 16 గంటలు వర్క్ పరంగా మనం తీసుకుంటే ఇక్కడ చూడండి, 58 రోజుల్లో ఎన్ని గంటలు అవుతుంది? 92,800 గంటలు నీ కింద వర్క్ జరుగుతుంది ఒక డైమండ్ కింద. ఎన్ని రోజుల్లో? 58 రోజుల్లో. అంటే నువ్వు ఓవరాల్గా నువ్వు ఇక్కడ చూడండి, నువ్వు ఒక జాబ్ చేసావు, ఒక బిజినెస్ చేసావు, బయట ఒక పని చేస్తున్నావు అంటే, పనికి వెళ్తున్నావు అని అంటే, అక్కడ నువ్వు 40 సంవత్సరాల లైఫ్లో మొత్తం ఎన్ని గంటలు పని చేస్తున్నావు? 92,000 గంటలు నీ కింద 40 సంవత్సరాలు నువ్వు పని చేస్తున్నావు. కానీ నీకు ఒక్క ఈ డైమండ్ అయితే దీంట్లో నీ కింద జస్ట్ 58 రోజుల్లోనే నీకు అన్ని గంటల వర్క్ అనేది నీ కింద జరుగుతుంది. ఎన్ని రోజులు? అంటే బయట వ్యక్తి అతని సంవత్సరం జీవితాంతం బ్రతికిన ఒక బ్రతుకుని, ఒక లైఫ్ని, నువ్వు ఒక స్వేప్ షాప్లో డైమండ్ 58 రోజుల్లో ఒక లైఫ్ని జీవిస్తున్నాడు. 2 నెలల్లో మొత్తం ఒక వ్యక్తి బయట మొత్తం సంపాదించే డబ్బుని ఇక్కడ 2 నెలల్లోనే సంపాదిస్తున్నాడు. మీరు అర్థం చేసుకోండి ఈ విషయాన్ని. అది కూడా నేను 8 గంటలు కాదు, జస్ట్ 2 అవర్స్ మాత్రమే ఆ వ్యక్తి పని చేస్తే ఈరోజు నీ కింద ఒక జీవితం మొత్తం జరుగుతుంది. అవునా కదా సార్? ఒక డైమండ్ లైఫ్లోని ఇలా జరిగితే మరి ఇక్కడ మనం చూడండి, ఇదే పవర్ ఆఫ్ టీం వర్క్ సార్. ఈ లాజిక్ మనకు అర్థం కాదు. ఇంకా ఏం చేద్దామనంటే జాబ్, ఏం చేద్దామంటే పనికి వెళ్దాం, ఏం చేద్దామంటే ఏదో చిన్న బిజినెస్ పెట్టుకుందాం. అసలేం ట్విస్ట్ ఇది. ఇన్ కేస్ మీరు డైమండ్ అయితే అలా జరిగితే చెప్పండి, డబుల్ డైమండ్ అవుతే అంటే మీరు డైమండ్ అయ్యి ఆగిపోతారా? మీ కింద టీం బిల్డ్ అవుదా? నెట్వర్క్ బిల్డ్ అవుదా? పని గంటలో టీం పవర్ పెరుగుతుందా పెరగదా? బృందం సభ్యులు పెరుగుతారా పెరగరా? డబుల్ డైమండ్ అయితే నీ కింద ఒక డైమండ్ పెరిగాడు అనుకోండి, నువ్వు నువ్వు సెలెక్ట్ చేసుకున్న లీడర్ నువ్వు డైమండ్ చేసావు అనుకోండి, అతను లైఫ్ లాంగ్ ఒక బయట వ్యక్తి 40 సంవత్సరాలు పనిచేసే దినాలు నువ్వు ఎన్ని రోజుల్లో నువ్వు సంపాదిస్తావు? ఎన్ని రోజుల్లో? 30 రోజుల్లో. రైట్. మరి డబుల్ డైమండ్తో ఆగిపోతామా? త్రిబుల్ డైమండ్ అయితే 15 రోజుల్లో నువ్వు మొత్తం బయట వ్యక్తి 40 సంవత్సరాలు జీవించిన జీవితాన్ని నువ్వు 15 రోజుల్లోనే జీవిస్తావు. ర్యాంక్ 14 అయితే ర్యాంక్ 15 అయితే 6 days. 6 రోజులు. ర్యాంక్ 16 అయితే 3 3 డేస్. రోజులు, 3 days, ర్యాంక్ 17 అయితే 2 1 days, డే. లాస్ట్ ఏంటి? ర్యాంక్ యూనివర్సల్ క్రౌన్ అంబాసిడర్. అంటే ఒక బయట వ్యక్తి జీవితాంతం సంపాదించిన ఒక 40 సంవత్సరాలు మొత్తంలో సంపాదించిన ఒక్క సంపాదనని ఒక్క రోజులోనే మనం యూనివర్సల్ క్రౌన్ అంబాసిడర్స్ సంపాదిస్తున్నారు. లైఫ్ని వాళ్ళ లైఫ్ జీవితం మొత్తం పెట్టిన కష్టం మనం చూస్తాం కదా. ఈ 40 సంవత్సరాలు మీరు ఎన్ని ఫేస్ చేసి ఉంటారు. ఇప్పటికీ అదన్నీ మనకు తెలుసు, అది ఎలా ఉంటుంది ఏంటనేది మనకు తెలుసు. కానీ ఈ రోజుకి మనం ఏం చేస్తున్నాం? అక్కడ ఆ జీవితం కోసమే ఆశపడుతున్నాం, పరుగులు పెడుతున్నాం, పరిగెడుతున్నాం. ఏం చేస్తున్నాం మనకే తెలియకోకుండా మనం చేస్తూనే ఉన్నాం. బట్ ఇట్లాంటి రిజల్ట్ బయట 40 సంవత్సరాలు పెట్టినా రాలేనటువంటి రిజల్ట్ ఈ రోజు మన ఈ బిజినెస్లో క్రౌన్ అంబాసిడర్ అయితే ఒక్క రోజులోనే సాధించవచ్చు అని తెలిసినప్పుడు మరి దీంట్లో మనం ఎంత కష్టపడాలి సార్? ఎంత ఎఫర్ట్ పెట్టాలి? చూడండి, బయట ఒక జాబ్ కోసం మనం పెట్టే ఎఫర్ట్, అందులో అట్లీస్ట్ దీంట్లో 10% పెట్టిన ఒక లైఫ్లోకి మనం వచ్చేస్తాం కదా, 1%లోకి. అంటే మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఈ టెక్నిక్ మనకు తెలియలేదు అనుకోండి, ఇంకెంతసేపు మనకి ఎనర్జీ ఉంది, ఏదో చేద్దాం, ఎప్పుడో చేద్దాం, పక్కన వాళ్ళు ఏం చెప్తున్నారు, వీళ్ళు ఏమంటున్నారు, వాళ్ళ గురించి ఎక్కువ ఆలోచనలు పెట్టుకుని మనం ఏదైతే చిన్నప్పటి నుంచి మన మీద రుద్ది 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 పెట్టారో ఈ టెక్నిక్ మనకు తెలియకుండా, దాన్ని అప్లై చేయకోకుండా ఆ రుద్దిన దాని మీద ఎక్కువ ఫోకస్ పెట్టడం వల్ల మనం నార్మల్ లైఫ్ని లీడ్ చేస్తూ వెళ్ళిపోతున్నాం సార్. దీన్ని పగ్దలు కొట్టుకుని ఎవరైతే వచ్చారో ఈ రోజు ఈ సత్యం ఎవరైతే తెలుసుకున్నారో వాళ్ళు మాత్రమే వాళ్ళ జీవితంలో మంచి మిరాకిల్స్, నిజంగా అద్భుతాలు చేసిన, చరిత్ర సృష్టించిన వ్యక్తులు వీళ్ళందరని చెప్తాను నేనైతే. ఎస్ సార్ నో. ఇంకా నేను వీళ్ళ గురించి మన ఓన్లీ షేప్ షాప్ డైమండ్ల గురించి మాట్లాడుకుంటే చూడండి, ఒక్కొక్కరు మన బయట ప్రపంచ కుబేరులు. నీ యొక్క మొత్తం లైఫ్ స్టైల్ వాళ్ళకు ఒక సెకండ్తో సమానం.
ఒక సెకండ్. ఎవరిని ఎగ్జాంపుల్గా తీసుకుంటాం? లైఫ్లో సక్సెస్ఫుల్ పర్సన్స్నే కదా. రైట్. మరి అలాంటి సక్సెస్ఫుల్ లైఫ్ మనకి ఎక్కడ దొరుకుతుంది? ఎక్కడ దొరుకుతుందంటే మనకి ఇక్కడ దొరుకుతుంది. ఒక సామాన్యుడికి ఇలాంటి అవకాశం దొరకడానికి ఛాన్స్ ఉందా అసలు? బయట సొసైటీలో వితౌట్ ఇన్వెస్ట్మెంట్ ఛాన్స్ ఉందా? వితౌట్ వర్క్ ఛాన్స్ ఉందా? ఇంపాసిబుల్ సార్, బయట ఎక్కడా లేదు. ఇంపాసిబుల్ అవునా కదా. రైట్. ఎందుకని చెప్తున్నానంటే ఈ యొక్క సీక్రెట్ మనకు తెలిసింది అనుకోండి సార్. తెలిసింది ఈరోజు. నేను ఎందుకు చెప్తున్నానంటే బయట పరుగులు పెట్టింది ఆపండి. నేను అనేది ఏంటంటే మానేమని కాదు. మీరు వెళ్తున్న పరుగుల జీవితంలో ఒక 2 గంటలు ఇటువైపు తొంగి చూడండి. ఏం జరుగుతుంది? ఎలా జరుగుతుంది? అసలు ఇదేంటి అని మనం ప్రయత్నం చేస్తే ఈ సీక్రెట్ తెలిసిందనుకో, నిజంగా చెప్తున్నాను సార్, 3 సంవత్సరాల్లోనే మీ లైఫ్లో అత్యున్నత స్థాయికి మీరు వెళ్ళడానికి, మీ లైఫ్లో మంచి ప్లాట్ఫామ్ దొరకడానికి, మీ ఫ్యామిలీ, మీ జీవితం మార్చుకోవడానికి, అండ్ ఎంటైర్ మీ సొసైటీ, మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళ జీవితాలు మార్చడానికి నిజంగా ప్రతి ఒక్కరికి ఒక మంచి ఆపర్చునిటీ అని చెప్తాను. నిజంగా అంత పవర్ఫుల్ పాయింట్ ఆ 7th పాయింట్ అనమాట. టైం కాంపౌండ్ ఇన్ త్రూ డూప్లికేషన్. నువ్వు ఒక్కడే పని చేయాలనుకుంటున్నావా? నువ్వు టీంతో పని చేయాలనుకుంటున్నావా? ఈ రోజు వ్యవస్థలు బయట నీవుతో పని చేయించుకున్న ప్రతి వ్యవస్థ టీంతో పని చేయించుకునే ఎదుగుతున్నాయి. ఆ విషయాన్ని గ్రహించండి. మీరు వెళ్ళి పనిచేస్తున్న ప్రతి ఆర్గనైజేషన్లో, మీరు పనిచేస్తున్న ప్రతి ఆర్గనైజేషన్లో ఒక టీంతోనే వాళ్ళు పని చేయించుకుని వాళ్ళు ఎదుగుతున్నారు. బట్ నీ లైఫ్ ఏంటి? ఎప్పుడైనా క్వశ్చన్ వేసుకున్నావా? ఎప్పుడైనా ప్రశ్నించుకున్నావా? రైట్. మనందరినీ ఇక్కడ మన అందరికీ తెలుసు అనమాట. ఇక్కడ షేప్ షాప్లోకి వచ్చిన తర్వాత అయ్యో వీళ్ళు వాడేస్తారు సార్, బ్రెయిన్ వాచ్ చేస్తారు సార్, ఎక్కువ డబ్బు ఏంటి మనం కొనిపిస్తారు సార్, జాయిన్ చేస్తారు సార్. బుద్ధి ఉండాలి. నిజంగా నేను అడుగుతుంది, నిజంగా ఆ వాటిని ఏదైతే చెప్తున్నారో తెలుసుకోవాలి. ముందు తెలుసుకుని మాట్లాడాలి. తెలుసుకోక మనం ఇంకా అతి అజ్ఞానంలో ఊరిపోతే పర్లేదు, కింద చైన్లు వేసుకుని మనమే లాగి కిందకి కట్టుకుంటున్నాం, మళ్ళీ తెగిపోతాయేమని భయంతో. తాళ్ళు అయితే తెగిపోతాయి కదా. ఆ అజ్ఞానంలో మళ్ళీ చైన్లు వేసుకుని, లాక్లు వేసుకుని కట్టుకుని పొద్దున్నే లేవగానే జీవితంలో ఒకటి ఇందాకే విన్నాను అనమాట. మొత్తం ఎంటైర్ లైఫ్లో బద్ధకం అనేది మనిషికి ఉండదంట. చాయిస్ తెలుసా? మనం ఎంచుకున్న చాయిస్ అంటది. మనం ఎక్కడ ఎంచుకుంటే అక్కడికి వెళ్తాం. బద్ధకం అనేది మనం ఎంచుకున్న చాయిస్ అంట. వాయిదా, రేపటికి వాయిదా వేయడం అనేది కూడా చాయిసేనంట. మనం దాన్ని ఎంచుకున్నాం. ఇప్పుడు మీరు ఆ ఎంచుకున్న చాయిస్ని మార్చుకుంటే యాక్టివ్ అవుతాం. బట్ అది ఎప్పుడు ఎవరు ఎలా చేయగలుగుతారంటే ఇలాంటి విషయాలు మనకు కొంచెం అవగాహన వచ్చినప్పుడు, ఓకే మనం వెళ్తున్న ప్లాట్ఫామ్ గురించి మనకి తెలిసినప్పుడు మాత్రమే కొంచెం పరిజ్ఞానం ఇది ఉన్న ప్రతి వ్యక్తికి పెరిగి కొంచెం దాని పట్ల కొద్దిగా ఆలోచన పెట్టుకుని ముందుకెళ్ళడానికి ఛాన్స్ ఇస్తాం. అరే పొద్దున్నే చూస్తాం అనమాట. పొద్దున్నే టిఫిన్ బాక్స్ కట్టుకుని వెళ్తారు. నేను వెళ్ళొద్దని నేను అనట్లా, అది దాని గురించి ఏం చెప్పట్లా. కానీ ఎందుకు మీరు దీనికి సంబంధించిన విషయాల గురించి మీ అప్లయన్స్ ఫోన్ చేసినప్పుడు, మార్నింగ్ టైంలో జూమ్కి అటెండ్ అవ్వమని చెప్పినప్పుడు కానీ ఎందుకు నెగ్లెక్ట్ చేస్తూ ఉంటాం? ఎందుకు రెగ్యులర్ లైఫ్లో మీకున్న ప్రాబ్లం ఏ ఫ్యామిలీలో లేదంటారా? మీకున్న ప్రాబ్లమ్స్ ప్రతి ఫ్యామిలీలోనూ ఉంటాయి సార్. భూమి మీద ఉన్న ప్రతి ఫ్యామిలీలో ప్రాబ్లం ఉంటుంది, సమస్య ఉంటుంది, ఇబ్బందులు ఉంటాయి. ఎవరికైనా అసలు భూమి మీద ఇబ్బందులు, సమస్యలు, ప్రాబ్లం లేని వాళ్ళు ఎవ్వరూ ఉండరు. అయితే వాటిని ఐడెంటిఫై చేసి వాటిని ఎలా రెక్టిఫై చేసుకోవాలి, ఆ సమస్య నా లైఫ్లోకి ఎలా రాకుండా చేసుకోవాలనేది ఎవరైతే తిరిగి వ్యతిరేకంగా ఆలోచిస్తారో వాళ్ళు మాత్రమే వాళ్ళ లైఫ్ని చక్కదిద్దుకోగలుగుతారు. అరే నా లైఫ్లోకి ఇది వచ్చేసింది, ఇంకెవరి జీవితంలో లేదు, ఇది నాకు తప్ప ఇంకెవరికి రాదు అనుకుని ఎవరైతే భావిస్తారో చైన్లేసి కట్టుకుంటారు కింద. చైన్లు తెంచుకోండి. నేను అనేది ఏంటంటే అందరికీ రావాలి. వచ్చిన ప్రతి ప్రాబ్లం, ప్రతి ఇబ్బంది మనకి ఒక లైఫ్ లెసన్ నేర్పిస్తుంది. ఆ లైఫ్ లెసన్ నుంచి నేర్చుకుని, ఆ లెసన్ మనకు వచ్చిన ప్రతి ఇబ్బంది, ప్రాబ్లం కూడా ఒక లెసనే మనకి. ఆ లెసన్ నుంచి నేర్చుకుంటూ మనం దూసుకుంటూ ముందుకు వెళ్ళిపోవాలి సార్. అందుకోసం మీకు మన గ్రేట్ ప్లాట్ఫామ్, నిజంగా చెప్తున్నాను, షేప్ షాప్ ప్లాట్ఫామ్ దొరికింది. గ్రేట్ అప్లయన్స్ దొరికారు, గ్రేట్ సిస్టమ్ దొరికింది. నిజంగా ఇట్లాంటి ఒక ప్లాట్ఫామ్లో దొరకడం కూడా, రావడం కూడా ఒక వరమే, అదృష్టమే ఒక సామాన్యుడికి.
దొరికింది. దాన్ని ఎంత సమర్థవంతంగా మనం ఉపయోగించుకుంటున్నాం అనేది కూడా చాలా ముఖ్యం సార్. ప్రతిరోజు, ప్రతి సెకండ్, ప్రతి అవర్ కూడా మనకి చాలా 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 ఇంపార్టెంట్. ఏం చేస్తున్నాం, ఎలా చేస్తున్నాం, తాత్కాలికమైన లైఫ్ కోసం మనం ప్రాకులాడుతున్నాం అనే విషయాన్ని గ్రహించి ఒకసారి ఇది నా లైఫ్ అనుకుని 1 నుంచి 6 నెలలు మీరు కరెక్ట్గా ఫోకస్ చేస్తే ఆఫ్టర్ 6 మంత్స్ తర్వాత, ఎక్కువ రోజులేం పట్టదు, ఆఫ్టర్ 6 మంత్స్ తర్వాత మన సిస్టమ్ యాక్టివిటీస్ ఎవరైతే పర్ఫెక్ట్గా అప్లై చేస్తారో ఓన్లీ 6 మంత్స్ వరకే, ఎక్కువ రోజులు కూడా అవసరం లేదు, ఓన్లీ 6 నెలలు మాత్రమే మన సిస్టమ్ యాక్టివిటీస్ తూచా తప్పకుండా ఇక్కడ జరిగిన ప్రతి యాక్టివిటీ ఎవరైతే అప్లై చేస్తారో ఆన్ వర్క్ ప్రాసెస్లో ఎవరైతే ఉంటారో ఆఫ్టర్ 6 మంత్స్ తర్వాత మీ లైఫ్ని మీరే ఊహించుకోండి. నిజంగా చెప్తాను, దరిదాపుల్లో కూడా మీ ఊహకు కూడా అందదన్నమాట. మీ దరిదాపుల్లో కూడా దగ్గరలో కూడా ఎవరు ఉండరో అంత గ్రోత్ అనేది మీ లైఫ్లోకి వస్తుంది సార్. అట్లాంటి లైఫ్ స్టైల్ మన జీవితంలోకి వస్తుంది. కాకపోతే మనం రెడీ కావాలా, ముందు సిద్ధం కావాలా, చాయిస్ తీసుకోవాలా. ఛాన్స్ కాదనమాట, ఛాన్స్ వచ్చింది ఆల్రెడీ సేఫ్ షాప్ రూపంలో, ఇప్పుడు మనకు అది చాయిస్ అవ్వాలి. ఓకే, గ్రేట్ అనమాట. ఈరోజు ఈ విషయం మీకు డిస్కషన్ మీతో చేయాలనుకున్నాను. బట్ రేపటి నుంచి మీ వర్క్ స్టైల్ ఏదైతే ఉందో మార్చుకుంటారని నేనైతే భావిస్తున్నా. ఈ రోజు నుంచి ప్రతి ఒక్కరు కూడా యాజ్ ఏ మెయిన్ లీడర్, మనం వెళ్తున్న ప్లాట్ఫామ్ నార్మల్ ప్లాట్ఫామ్ కాదు, అది గ్రహించండి. ప్రతి 1 అవర్, ప్రతి సెకండ్ చాలా ఇంపార్టెంట్. నిజంగా రియల్గా దీంట్లో మీకు సమయం వేస్టించడానికి, అంటే సమయం వేస్ట్ అవడానికి ఏదైనా ఛాన్స్ ఉందా? ₹1 వేస్ట్ అవడానికి ఏమైనా ఛాన్స్ ఉందా? వెళ్తున్న ప్రతి మార్గంలో, ప్రతి అడుగులో కూడా మీరు ఎంజాయ్ చేస్తున్నారు, నాకు తెలుసు ఆ విషయం. హ్యాపీనెస్ ఉంది, ఒక స్వతంత్రత ఉంది, ఒక స్వేచ్ఛ ఉంది. ఇందులోకి వచ్చిన తర్వాత ఆ భావన మనకు కలుగుతుంది. అది మనం బయట జాబ్లో చేస్తున్నప్పుడు కొన్ని కోట్లు పెట్టినా రాలేనంత హ్యాపీనెస్ మనకి ఇక్కడ కలుగుతుంది. ఎందుకు కలుగుతుందంటే, ఎవరు కలుగుతుందంటే బిజినెస్ గురించి తెలుసుకున్న వ్యక్తులకు మాత్రమే కలుగుతుంది. బయట నుంచి చూసే వ్యక్తులకి ఇది వేరేలాగా అనిపిస్తుంది. ఎందుకంటే ఒక టైంలో మనం కూడా బయట నుంచి వేరేలాగానే చూసాం. బట్ ఆ వేరేలాగా చూసే ప్రాసెస్ నుంచి మనం యాక్టివ్ ప్రాసెస్లోకి, అటాచ్ అయ్యే ప్రాసెస్లోకి, సబ్మిషన్ అయ్యే ప్రాసెస్లోకి రావాలి. అప్పుడు మనం వేరే వాళ్ళకి సబ్మిషన్ అయ్యే విధంగా గైడ్ చేయగలుగుతాం. ఓకేనా, గ్రేట్ అనమాట. థ్యాంక్ యూ వెరీ మచ్. నిజంగా మీరందరూ చాలా క్లియర్గా విన్నందుకు. ఓకే, జస్ట్ 1 పర్సన్తో మనం మాట్లాడి 1 or 2 పర్సన్స్తో మనం క్లోజ్ చేద్దాం, టైం అవుతుంది. గ్రేట్, వెల్కమ్ కాంజీ. గుడ్ మార్నింగ్ గురుజీ, పేర్లు గుడ్ మార్నింగ్ అండి. ఇవాళ మంచి సెక్షన్ ఇచ్చిన బాలు సార్కి అందరూ క్లాప్స్ కొట్టండి సార్ ప్లీజ్ నా కోసం. ఎక్సలెంట్ సార్, ఎక్సెల్ టైం బాగుంది. త్రూ డూప్లికేషన్ అనేది మనం ఒక వ్యక్తిని తీసుకుంటే తన జీవితకాలం 40 years తీసుకుంటే 92,600 గంటలు పనిచేస్తాడు. అదే మనం ఉన్న ఈ ప్లాట్ఫామ్ లో మన నెట్వర్క్ బిల్డ్ చేసుకుంటే అది 1 day కూడా అది పాసిబుల్ అయ్యే ఛాన్స్ ఇక్కడే గ్రేట్ ప్లాట్ఫామ్ లో మనకు ఉందని క్లారిటీగా మీకు అర్థమైంది గురుజీ. మనం అందరూ దేని గురించి ప్రతి ఒక్కరు వర్క్ చేస్తే దేని గురించి ఏ టైంలో ఎలా ప్లాట్ఫామ్ చేయాలనే గురించి నాకు నేర్పించినందుకు, నాకు ఇందులో ఆపర్చునిటీ ఇచ్చినందుకు మీకు కోటి ధన్యవాదాలు గురుజీ. దానికోసమే కష్టపడుతున్నాను, నిరంతరంగా నేనైతే కష్టపడతాను గురుజీ. టీం కూడా బిల్డ్ చేసుకొని మీ యొక్క అడుగుజాడల్లో ఫాలో అవుతాను గురుజీ. ఎక్సలెంట్ వర్క్ గురుజీ, వాళ్ళు నాకు చెప్పిన సెక్షన్. థ్యాంక్ యూ గురుజీ, నాకు ఆపర్చునిటీ. గ్రేట్, గ్రేట్ అనమాట, గ్రేట్. ఖాన్ సార్ కోసం బిగ్ క్లాప్స్ సార్. వెల్కమ్ సతీష్ సార్. గుడ్ మార్నింగ్ గురుజీ. ఈరోజు మంచి సెక్షన్ మాకు ఇచ్చారు గురుజీ. అంటే రియల్ గా మనకు జరిగేది, మార్కెట్ లో జరిగేది 8 గంటలని వర్క్ చేస్తాం అనుకుంటాం, కానీ జరిగేది 12 గంటల వర్క్ జరుగుతుంది. బట్ అక్కడ ఏంటంటే 40 సంవత్సరాలు 50 సంవత్సరాలు కష్టపడినా వచ్చి సింగిల్ ఇన్కమ్ వస్తుంది, అది కూడా చేస్తేనే వస్తుంది. బట్ ఇక్కడ ఏంటంటే మీరు చెప్పినట్టుగాను ఆ నెట్వర్క్ క్రియేట్ చేసుకోవడం వల్ల లైఫ్ లాంగ్ ఒక 1 dayలోనే లైఫ్ సంబంధించిన ఎర్నింగ్ అన్నది ఉందన్నది నిజం గురూజీ. అది ఈ రోజు చాలా మంచి సెక్షన్ ఇచ్చారు, రియల్ సెక్షన్ ఇచ్చారు గురూజీ. థ్యాంక్ యూ గురూజీ. గ్రేట్, గ్రేట్. సతీష్ సార్ కోసం బిగ్ క్లాప్స్ సార్. గ్రేట్, గ్రేట్.